ఈ రోజుల్లో యువత అనగానే చదువు, ఉపాధి, ఉద్యోగం పేరుతో పట్టణాలకే పరుగులు పెడుతున్నారు. అక్కడే స్థిరపడిపోయి గ్రామాల వైపు కనీసం తొంగి చూడడం లేదు. మహా అయితే పండుగలు, శుభకార్యాలకు అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటారు. కానీ ఓ వైద్య విద్యార్థి మాత్రం తాను పుట్టి పెరిగిన గ్రామానికి తన వంతు సాయం అందించాలనుకుంది. నాగర్ కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ 3వ సంవత్సరం చదువుతున్న నిఖిత శాఖాపూర్ వై గ్రామంలో సర్పంచ్గా పోటీ చేసి గెలిచింది. సర్పంచ్గా గ్రామ అభివృద్ధిపై ఫోకస్ పెడతానని నిఖిత చెబుతోంది. ప్రధానంగా డ్రైనేజు, తాగునీటి సరఫరా, రవాణా సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తానంటోంది. అటు వైద్య విద్య, ఇటు సర్పంచ్ పదవి రెండూ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని ఈ యువ సర్పంచ్ ధీమా వ్యక్తం చేస్తోంది. హామీలను ఇచ్చినాము. ఆ హామీలను మేము గెలిచిన తర్వాత కూడా ఎప్పుడు మర్చిపోము. ఇచ్చినాం కాబట్టి వాటిని వాటిని సాల్వ్ చేయడానికి మేము ఇప్పటికీ కృషి చేస్తున్నాము. డబుల్ బెడ్రూమ్లు 27 ఉన్నాయి. ఆ 27 21 మాత్రమే రిజిస్ట్రేట్ అయ్యి నిధులు వచ్చినాయి, లైక్ బిల్స్ వచ్చినాయి. ఆ బిల్స్ వచ్చిన తర్వాత ఆ బిల్స్ రావడానికి మా పెద్దనాన్న గారు చాలా కృషి చేసిండు. ఆ 21 హౌసెస్ ఇప్పుడు లైక్ ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. ఇంకా కొన్ని 6 హౌసెస్ మాత్రమే బిల్ రాలేదు. ఆ బిల్ రాకపోవడంతో అవి అట్లాగే నిలిచిపోయినాయి. బేస్మెంట్ అవన్నీ వేసినాము కానీ నిలిచిపోయినాయి బిల్ రాకపోవడానికి. ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చినాము. రీసెంట్ గా మా ఊర్లో ఒక ఆమెకి ఇల్లు కాలిపోవడం జరిగింది. ఆ ఇల్లు కాలిపోయిన ఆమెకి మేము ఒక షెల్టర్ ఇచ్చినాం అనమాట. టెంపరీగా ఒక షెల్టర్ ఇచ్చాం. ఆమెకు మేము హామీ ఇచ్చినాం. ఇల్లు కావాలని ఆమె అడిగింది. మేము ఆమెకు హామీ ఇచ్చినాం, పక్కా ఇల్లు ఇప్పిస్తామని చెప్పేసి. వాటర్ ప్రాబ్లం అనేది ప్రధాన మెయిన్ సమస్యగా మారింది చాగపూర్కి. మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే వాటర్ ట్యాంకులు నిర్మిద్దాం అనుకుంటున్నాం. ఇంకా మా ప్రణాళిక, మా ఎస్టిమేషన్స్ అన్ని మేము రెడీగా ఉన్నాయి. మా ప్లాన్స్ అన్ని రెడీగా ఉన్నాయి అనమాట. మేము నిధుల కోసమే వెయిట్ చేస్తున్నాం. ఒకవేళ నిధులు వస్తే మా ఎస్టిమేషన్ ప్రకారం వేసుకున్న ప్రకారం పైప్ లైన్ వేసి అందరికి వాటర్